శాంతియుతంగా వినతి పత్రం ఇస్తుంది పోతే మమ్మల్ని మేము పండుకున్న ఇళ్ల కాడ అర్ధరాత్రి అందరినీ ప్రీమెంట్ అరెస్ట్ చేశారు. సర్పంచ్ దాదాపు 6,000 మంది చిల్లర ఇలా గ్రామాల్లో అరెస్ట్ చేశారు. ఇప్పుడు మేము హైదరాబాద్ నగరంలో మేము తలదాచుకునేందుకు వస్తే మేము దొంగల్లాగా క్రిమినల్ లాగా మాకు చుట్టుముట్టి మమ్మల్ని తీవ్రవాదులు ఉండరని ఎట్లా చూపించారో ఆ రకంగా ఇవాళ మమ్మల్ని హైడ్రామా చూపించారు. మేము మమ్మల్ని బొల్లారం పిఎస్కి పంపిస్తే బొల్లారం మాకు ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వము వ్యతిరేక విధానాలన్నీ అరికడతందుకు హరీష్ అన్న వస్తే ఇవాళ భయానికి మమ్మల్ని పిఎస్ల నుంచి మార్పిడి చేస్తారు. ఏంది మేము ఇది ప్రజాపాలన, ఇది ప్రజాప్రభుత్వమా, ఇది దోపిడీ వ్యవస్థలాగా దొంగ ప్రభుత్వం లాగా ఉంటుంది. కాబట్టి మేము మాకు మద్దతు తెలుపుతందుకు ఇవాళ వచ్చిన హరీష్ అన్నను కూడా వీడికి పట్టుకొచ్చి పోలీసులు వివక్షంగా మాట్లాడుతూ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మేము శాంతియుతంగా చేసినాం, గాంధీ మార్గంలో చేసినాం. మాకు ఈ అరెస్టులు ఎందుకు? మేము దోపిడీ చేసినామా, ఏమన్నా విధ్వంసాలు చేసినామా? మేము గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినాం. మాకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని అడిగితే అరెస్ట్లా అంటే బడా కాంట్రాక్టర్లకేమో మేమున్నామంటారు. మేము చిన్న కాంట్రాక్టర్లు కాకుండా మా సర్పంచ్ల మీద ఒత్తిడి చేసి మేము పనులు చేసినాం. పనులు చేసి గ్రామానికి అభివృద్ధి చేసినాం. దేశంలోనే ఆదర్శంగా నిలిచిందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము సర్పంచ్గా చేసిన అభివృద్ధి పనులు. కాబట్టి మేము పెండింగ్ బిల్లులు న్యాయ ప్రకారంగా అడిగినాం. కాబట్టి ఇలా అరెస్ట్ చేసి మాకు ఇది అన్యాయం. కాబట్టి ఈ అక్రమ అరెస్టులు అరికడుతున్నాం. దాదాపు మాకు ఇప్పుడు దాదాపు 12 నెలలు 13 నెలల సంది అట్లనే ఉన్నాయి. ఈ గ్రామ పంచాయతీలకు ₹1 కూడా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చాక. కనీసం సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేదు. శానిటేషన్ లేదు. ఏంది ఏం జరుగుతుంది? కనీసం మేము కొట్టుకున్న చెక్కులు మేము గ్రామ పంచాయతీలో వసూలు చేసిన డబ్బులు మేము వసూలు చేసిన డబ్బులు చెక్కు జనరేషన్ అయ్యి ఆ చెక్కులు కూడా ఫీజుల్లో పెట్టింది ఈ ప్రభుత్వం. ఏంది మరి ఇది ప్రజాప్రభుత్వం ఎట్లయితుంది? ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? ఇంకా ఆందోళన మేము ఎంత దూరమైనా మేము ప్రాణాలు పోగొట్టుకోము. మేము అవసరమైతే మేము మా బిల్లులు ఇచ్చే వరకు ఇంకా ఆందోళన కార్యక్రమాలు ఉంటాయి. అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని మేము ఈ ప్రభుత్వం పైన మేము నిరసన తెలుపుతాం. అనేక రకాలుగా మేము అడ్డుకుంటామని కూడా తెలియజేస్తాం. అవును, అవాస్తవం అన్నీ ఉన్నాయి. అయితే అంతా మేము వాస్తవాలు మేము ఈ కనీసము ఈ 11 నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం ఇప్పటికీ చిల్లి గవ్వ కూడా వేయలేదు. మరి ఏంది ఈ ప్రభుత్వం? ఏం జరుగుతుంది? కనీసం మేము చెక్కులు జనరేషన్ అయినవి కూడా మేము ఇవ్వమంటున్నాం. ఈ ప్రభుత్వం నుంచి కనీసం సర్పంచ్ల పెండింగ్ బిల్లు ఇస్తామని ఒక మాట కూడా రాలేదు. కాబట్టి మేము ఈ ప్రభుత్వానికి నిరసనగా రేపు మేము అంతా సర్పంచ్ల గ్రామ పంచాయతీల ముంగట నిరసన తెలుపుతాం. నా పేరు సురవి యాదయ్య గౌడ్.